హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అయితే ఈరోజు మన వంట వచ్చేసి నిన్న నేను వెళ్ళి బోట్ల దగ్గరికి వెళ్ళి చేపలు అయితే తీసుకొచ్చామండి. బోట్లు వచ్చినాయి అనమాట. మళ్ళీ 15-20 రోజుల తర్వాత బోట్లు అయితే వచ్చినాయి. చక్కగా చేపలు అవి వచ్చినాయి అనమాట. డ్రై ఫిష్, వంజరం, పండుగప్ప, మెత్తలు ఇవన్నీ తీసుకొచ్చాం అనమాట. వెళ్ళి ఇక వచ్చిన కాడి నుంచి స్టార్ట్ చేశాడు మా ఆయన. నాకు వంజరం వండు అని చెప్పి ఇక అందుకనే తెచ్చే వాటిల్లో ఒక చిన్నది నేను తెచ్చుకున్నా. అంటే పెద్ద చేపలు ఉన్నాయి కానీ మీకు చూపిస్తాను నేను ఆ పెద్ద చేపలు కూడా మళ్ళీ తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు. ఇంకా నేను వండుకోవడానికి అయితే ఒక చిన్నదైతే తెచ్చుకున్నా. చిన్నదంటే 1/2 kg పైనే ఉంటుంది. ఇది ఒకటైతే తీసుకొచ్చండి. ఇదైతే ఈరోజు నేను కోడిగుడ్డు టమాటా వేసి ఇది వండుకున్నా. ఒక 4 మెత్తళ్ళు కూడా వేస్తాను అందులో. ఎందుకంటే ఖచ్చితంగా నేను వండి చెక్ చేసిన తర్వాతనే నేను ఇవి పెడతానండి. ఇక అదనమాట. ఒక 4 మెత్తలు వేస్తాయి. టేస్ట్ కూడా చూద్దాము. ఇవి కూడా చూసారుగా తెల్లగా ఉన్నాయి. బోట్ మెత్తళ్ళు నిన్నే వచ్చినాయి అనమాట. మీడియం సైజ్ మెత్తళ్ళు అండి. ఇంకా ఇవి కూడా ఒక 4 వేసి ఇందులో వండుతాను. ఇప్పుడైతే ఇవి కట్ చేసుకుందాము. వంజరం చేప అసలు ఎంత బాగుండిద్ది అంటే అంత బాగుండిద్ది. నేను మొన్న ఒక రోజు వండాను. ఎండు చేప వంకాయ వేసి చాలా అంటే చాలా నచ్చింది. పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు. చిన్నబాబు కూడా చాలా నచ్చిందండి. వాడు తిన్నాడు అనమాట. ఇంకా అందుకని చెప్పి తలకాయ తీసేస్తున్నానులేండి. తినేవాళ్ళు అయితే తినచ్చు, ఏం కాదు. అయినా మీకు మేము పంపించాలండి తలకాయలు. అవి మేమే క్లీన్ చేసి ఇస్తాం కాబట్టి తలకాయలు అవి పంపించాం. ఇదిగోండి చక్కగా చిన్న ముక్కలు, ఈ సైజు ముక్కలు, 1 అంగుళం వెడల్పు ముక్కలు కోసుకుంటే సరిపోతుంది. ఒకటే ముళ్ళు ఉండిద్ది, మధ్యలో ముళ్ళు ఉంటాయని కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. సెంటర్ ముళ్ళు ఒకటే ఉండిద్ది. చక్కగా మాంసం ముక్క తిన్నట్టుగా ఫీల్ వస్తుంది మనకు కూడా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనూ ఫ్రెష్గా వచ్చినాయి అండి. ఫ్రెష్గా వచ్చినాయి అంటే ఇంకా బాగుంటుంది. ఇంకా నిన్న వాళ్ళు చెప్తుంటే విన్నాను నేను. మామూలుగా అప్పటికప్పుడు ఉప్పులో వేసి పచ్చిగా ఉంటుంది అంటండి చేప. అది తింటే ఇంకా బాగుండిద్దంట. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఇంకా ఎండబెట్టండి అంటున్నారు. పచ్చిగా ఉన్నప్పుడు తింటేనే ఎక్సలెంట్గా ఒరిజినల్ టేస్ట్ అనేది మనం ఫీల్ అవుతామంట. అంటే మనకన్నా ఎక్కువ వాళ్ళకే తెలుసు కదండి చేపల గురించి. వాళ్ళు అది చెప్పారనమాట. చూడు సరిపోతాయా నీకు? ఇంకోండి నేను ఒక సైడే కోసాను, ఒక సైడ్ ఇంక పక్కన పెట్టేస్తున్నాను. ఇందులో చెప్పాను కదా, ఒక 4 మెత్తాలు వేసుకుంటా. ఇవి అస్సలు ఇసుక కానీ సాల్ట్ కానీ ఏమీ ఉండవండి. అంటే చాలా చోట్ల మెత్తళ్ళు ఉప్పు మెత్తళ్ళు ఉంటాయి అన్నమాట. ఇవి అసలు ఏ ఉప్పు ఉండదన్నమాట. ఇంకా ఒక 4 మెత్తలు వేస్తున్నాను. అంటే దీని టేస్ట్ కూడా మనకు అర్థమైపోతుంది. నేను వండాలని కాదు, ఎందుకంటే ఇది ఏంటి అన్నది మీకు కూడా తెలియాలి కదండి. ఎలా ఉంటుంది ఏంటి అన్నది. కొంతమంది మెత్తాలు ఉడకవండి, బయట కొనే ఉడకట్లా అంటున్నారు. ఇక అందుకని చెప్పి నేను వండడం జరుగుతుంది అనమాట. అది కూడా ఇది ఈజీగా ఉడికిపోయింది వంజరం. నేను ఇందులో వేసి వండుతున్నాను చూడండి. అందుకని చెప్పి నేను ఇందులో వేస్తున్నాను. వంజరం కూడా మనం ఎక్కువసేపు ఉడకపెట్టుకోం కదా, ఒక 10 నిమిషాలు అంతే. దాంతోపాటు ఉడికిపోతాయి ఈ మెత్తాళ్ళు కూడా. అలా ఉడికినాయి అంటే నిజంగా ఒరిజినల్ మెత్తాళ్ళు. అయినా నేను మెత్తాళ్ళకి ఎగ్జాంపుల్ కూడా నేను ఒక వీడియోలో చెప్పాను. అంటే ఎలా ఉంటే మంచివి, ఎలా ఉంటే కెమికల్వి అనేది. ఓకే అండి, వంజరం అయితే ముక్కలు కట్ చేసుకున్నాను. ఇదిగోండి ఇందులో ఒక గుప్పుడు మెత్తలు కూడా వేసుకుంటున్నాను. మెత్తలు మాత్రం నాకు చాలా నచ్చినాయి. ఎందుకంటే చక్కగా తెల్లగా బాగున్నాయి. అలాగే వంజరం ముక్కలు ఇవి సరిపోతాయి మాకు. ఇంకా అది కట్ చేస్తాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు టమాటాలు కూడా కట్ చేసుకుంటున్నాను. 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి కట్ చేసుకున్న తర్వాత గుడ్లు కూడా ఆల్రెడీ ఉడకపెట్టేసిందండి దేవి. ఇంకా మనం కూర వండడానికి అయితే వెళ్ళిపోదాము. ఇవి కట్ చేయగానే తింగర కలుసుకుంటే ఏమైంది? కష్టపడుతున్నా 4 చక్రాలు బండి పైకి చెప్పట్లేదు కానీ కొద్దిగా కొలుకుంటున్నావు కదా లోపల. ఎందుకే ఎండు చేపలు చూసి ఎండు చేపలు చూసా అంటే వాళ్ళు నేను తిన్నగా అదే
తిన్నంటే ఇంకా దాని మీద మనసు లాగదు కానీ కొంచెం ఎదురుకుండా తింటే చూసావా ఎంత బాగుందో చక్కగా, చాలా బాగుంది. కాకపోతే ఈ రోజు నేను తిన్నా కదా, మిస్ అయిపోతున్నా. నోరు ఊరుతుంది. నోరు ఎవరికైనా నోరు ఊరాల్సిందే, ఎందుకంటే చేప అలాంటిది అనమాట. ఏముంది మళ్ళీ 4 ముక్కలు తీసుకొని తిన్న రోజు అనుకుంటా. మంచి 4 ముక్కలు తీసుకొని అది వంజనం చేప. దేవి తినని రోజే మాకు తినని రోజు అలా ఏమి ఉండదండి. రోజు ఏదో ఒకటి ఉంటుంది కంపల్సరీ మా ఇంట్లో. ఇంకా పచ్చళ్ళు చేపలు ఇవి చేసేటప్పుడు మనం ఖచ్చితంగా మనకి ఏదో ఒకటి ఉంటుంది వండుకోవడానికి, ఇంకా వండుకొని తింటాం అనమాట. కాకపోతే దేవి ఏంటంటే 2 రోజులు తినిద్ది కాబట్టి ఇంకా చిన్న రోజు తినిద్ది, లేని రోజు ఇంకా మేము తింటాం అనమాట. మన నాటు వరకు తిన్నానా, మన నాటి వరకు వండుకొని తిని దానికి పెద్ద స్టోరీ చెప్పింది, చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ. ఇక అదనమాట విషయం. బాగుంది మళ్ళీ అసలు కూర ఎక్సలెంట్ గా ఉంది. నాటు వరకలు కానీ పండుగ వరకలు కానీ. పండుగ వరకలు అయితే అబ్బా ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నాను నేను. పండుగ వరకలు నిజంగా పండుగ వరకు అయితే ఇంకా చెప్పవలసిన లేదు అసలు. అది చక్కగా ఇలా తీయంగానే ముక్క ఇలా వస్తుంది, అందులో ఒక ముళ్ళు కూడా ఉండట్లా. ముళ్ళు గురించి భయపడే వాళ్ళు ఎవరన్నా సరే మనం పెట్టే ప్రతి చేప తినొచ్చు, ఎందుకంటే మనం పెట్టే చేపలు అలా ఉంటాయండి. ఇప్పుడు వంజరం కానీ పండుగప్ప కానీ, పండుగప్ప అయితే శాంతం అసలు ఒక్కట కూడా ఉంచాం మేము, బోన్లెస్ చేసేస్తాము. వంజరం అయితే సెంటర్లో ముళ్ళు ఉంటుంది ఇక అంతే. ఇంకా పండుగ వరకులు అంతేనండి, మధ్యలో ముళ్ళు ఉంటుంది. ఇంకా మిగిలిన తెలిసిందే కదా, మెత్తాళ్ళు రొయ్యలు ఇవన్నీ మీరు అందరూ ఈజీగా తినేయచ్చు అన్నమాట. అది సంగతి. మన పండుగ వరకు మటుకు ఎక్సలెంట్ గా ఉందండి, చాలా బాగుంది. ఎవరు బుక్ చేసుకుంటారో కానీ నేను తిన్నది వేరు, ఇప్పుడు వచ్చిన స్టాక్ చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. నేను తర్వాత వీడియోలో చూపిస్తాను. నేను నిజంగా అదృష్టవంతులు పండుగ వరకలు బుక్ చేసుకునే వాళ్ళు, ఈ వంజనం చేప బుక్ చేసుకునే వాళ్ళు, ఎందుకంటే అంత మల్లెపూలు లాగా చక్కగా ఉన్నాయి. అది కూడా పండుగప్ప కూడా మేము దగ్గరుండి చేయించామండి, ఎక్కువ సాల్ట్ లేకోకుండా. అది మాత్రం అబ్బా ఎక్సలెంట్గా ఉండిద్ది టేస్ట్ మాత్రం, పండుగప్ప టేస్ట్. అలాగే మెత్తళ్ళు ఇంకా నేను ఆవిడని తినేసాను వారం రోజుల నుంచి. నువ్వేం చేస్తావు నాకు తెలీదు, నాకు మెత్తలు మాత్రం ఉండాలి. మెత్తలు దొరకడం అస్సలు దొరకట్లేదండి. దొరుకుతున్నాయి, ఎందుకు అవి చెప్పాను కదా, కెమికల్స్ కలిపేసిన మెత్తలు, ఉడకని మెత్తలు మన హెల్త్కి ఏమాత్రం మంచిది కాదనమాట. ఇక ఆమె నేను తినేసా, వారం రోజుల నుండి తినేస్తే ఇంకా ఆవిడకు బయట దొరకక వాళ్ళకి బోట్లు వచ్చినాయి కదండి, పచ్చి మెత్తలు వస్తే ఇంకా మా కోసం తయారు చేసి ఇచ్చారనమాట. అవి ఇంకా ఒక 5 కేజీలే ఉన్నాయి. మరి మీరు అస్సలు ఎవ్వరు ఆలస్యం చేయకండి, ఎందుకంటే మీరు ఆ టేస్ట్ మిస్ అయిపోతారు. ఆలస్యం చేశారంటే ఎవరైతే ఈ ఉప్పు చేపలు, ఈ ఎండి చేపలు లవర్స్ ఉన్నారో, ఎవరైతే ఇష్టంగా తింటారో, మీరు ఇమీడియట్గా ఈ వీడియో చూడంగానే చక్కగా అయితే బుక్ చేసేసుకోండి. తర్వాత సంజు గారు ఆ వీడియోలో చూసాము నాకు ఆ చేపలు రాలేదు అంటే కుదరదు, ఓకేనా? ఈ వీడియో చూడంగానే బుక్ చేసుకుంటేనే మీకు ఉంటాయి, లేదంటే లేదు. ఈ వీడియో చూసేటప్పుడు కూడా మీరు 2 రోజుల క్రితం పెట్టిన వీడియోనో చూసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే దాన్ని బట్టి ఆ చేపలు అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంకా నాకు ఫలానా వీడియోలో చేపలు కావాలంటే తర్వాత దొరకవు, చూడంగానే బుక్ చేసుకోండి. ఎందుకంటే అబ్బా ఈ చేపని చూస్తే నిజంగా చూడండి, అసలు ముక్క కొబ్బరి ముక్క అసలు చెప్పాలంటే అంత బాగుంది, ఫ్రెష్గా ఉందండి. చూడండి అసలు ఈ మాంసం చూస్తుంటేనే అర్థమైపోతుంది, అంత బాగుంది. నేను కూడా ఎప్పుడెప్పుడు వండి టేస్ట్ చేసేద్దామా అని ఉంది నాకు కూడా చాలా ఇదిగా. నిన్న ఇప్పుడు ఈ చేపలు తేవడమే ఆలస్యం, మరి దేవి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు కూడా చెప్పేశారంట మాకు కావాలని చెప్పేసి. ఇక అది అట్లా ఉంటుంది అనమాట. మనం తెచ్చే చేపలు దగ్గర మా ఇంటి దగ్గర వాళ్ళే చాలా మంది వచ్చి ఎగబడి తీసేసుకుంటారండి. ఎందుకంటే ఇక్కడ అమ్మేవి ఎల్లమ్మంటే అమ్మేవి మామూలుగా తెచ్చుకుంటారు కదా వాళ్ళు ఎక్కడి నుంచో. అంటే ఎవరిని దెబ్బతీయాలని నేను చెప్పట్లేదు, ఎవరి బిజినెస్ వాళ్ళది. కాకపోతే అంతకంటే కూడా డైరెక్ట్గా బోట్ల దగ్గరికి వెళ్ళి తెచ్చే చేపలు ఫ్రెష్గా ఉంటుంది కదండి, అందుకోసమని తేగానే వచ్చేస్తారు ఇంటి చుట్టూ చక్కగా అవి కొంచెం పావు కిలో అని తీసుకెళ్ళిపోతారు. ఇక అక్కడే మాకు దగ్గర 5 కేజీలు అట్లా అయిపోతాయండి. ఈ ఆఫ్లైన్ కస్టమర్సే బాగా ఎక్కువ. మొన్న వంజరం పెట్టామో లేదో ఈ చుట్టుపక్కల వాళ్ళు, నొన్నోళ్ళు, ఇలాగా ఇటు సైడ్ సింగనగర్ వాళ్ళు వీళ్ళు వచ్చి ఇంట్లో దగ్గరికి వచ్చి చక్కగా తీసుకెళ్ళిపోయారండి. మళ్ళీ ఆర్డర్ బుక్ చేసుకుంటే మళ్ళీ అవి వస్తాయో అని వాళ్ళకి భయపడిపోయి డైరెక్ట్గా వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు. అవి వచ్చింది అని వీడియో పెట్టగానే షార్ట్ పెట్టగానే వచ్చి తీసుకెళ్ళిపోయారు. అలా ఉండిద్ది అనమాట. అందుకనే చెప్తున్నా, దయచేసి మీరు కూడా ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి, లేదంటే ఈ ఐటెం మళ్ళీ మీకు ఉండదు. ఓకే అండి, ఇప్పుడు ఇంకా అయితే అయిపోయింది కట్ చేయడం. ఇప్పుడు మనం వంట దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా పదండి.
తీసావా? ఇదైతే కళాయి పెట్టేసుకున్నానండి. కర్రీ కోసం ఆయిల్ వేసుకున్నాము. వేడి నీళ్ళు పెట్టేసుకున్నా చేపలు. ఇదిగోండి నీళ్ళు అయితే వేడెక్కిపోయినాయి, అందులో వేసేసుకుంటున్నాను ఈ చేపలు. ఆ వేడి నీళ్ళు వేయడం వల్ల అందులో ఉన్న డస్ట్ కానీ ఏమైనా చిన్న చిన్న ఇసుక కానీ ఏదైనా దుమ్ము అలాంటివి ఉంటే చక్కగా వచ్చేసిద్దండి మనం 2-3 సార్లు కడగడం వల్ల. ఒక 2 నిమిషాలు ఉంచేసి క్లీన్ చేసేద్దాం. దాంతో ఇచ్చి మళ్ళీ ఆయిల్ హీట్ ఎక్కిందండి, కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు వేసుకున్నాను నేను. పసుపు వేసానండి, ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. గుడ్లు వేసేసుకున్నాము. నేను వండే కూర చూసి మీకు ఎంత నూరునా నాకు సంబంధం లేదు, చేపలు అయిపోతే నన్ను అడగొద్దు. అందుకని చెప్పి ముందుగానే బుక్ చేసుకోమని చెప్తున్నాను. తర్వాత సంజయ్ గారు మీరు వండే కూర చూసి అబ్బా మాకు ఎంత నోరవుతుందండి అని చెప్పి అంటారు చాలామంది. తీసేసుకున్నాము వేగిని, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా చేపలు కూడా క్లీన్ చేసేస్తుంది కదండి, దేవి వేసేసుకున్నాం. వంజరం మెత్తలు ఇలా చక్కగా నీట్గా కడిగేసుకొని వేగనిద్దాం. ఇప్పుడే కదిలితే ఇచ్చిపోతాయి. ఒక 2 నిమిషాలు వేగితే అప్పుడు మనం తిప్పుకోవచ్చు. ఇదిగోండి కొంచెం వేగిని, అందుకనే తిప్పుకుంటున్నాను నేను. ఇంకొంచెం వేగనిద్దాము, వేగితే బాగుంటుంది అన్నమాట. స్మెల్కే ఫిదా అయిపోవచ్చు. ఎవరైనా బాగా ఉప్పు చేపలు ఇష్టపడే వాళ్ళు ఉంటే మీరు వాళ్ళ కనుక ఇలాంటి చేపలు వండి పెట్టారంటే ఆల్రెడీ మీరు సంపాదించేసుకున్నట్టే మార్కులు అలా ఉంటాయి. తీసేసుకున్నాం ఇప్పుడు. భలే ఉన్నాయి చూడండి ఒకసారి. నిన్న నుంచి పులిహోర తిని 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 ఆ పులిహోర ఫ్లేవర్ తప్ప నాకు ఇంకేం తెలియదు. ఓకే అండి, గుడ్లును చేపలు వేగిపోయి తీసేసాను. ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుంటున్నా. కొంచెం వేగనిద్దాం, వేగాక టమాటాలు వేద్దాం.
ఓకే అండి, ఇదిగోండి వేగినాయి కదా. ఇప్పుడైతే టమాటా వేసేసుకుందాము. ఈ టమాటా కూడా మెత్తగా మెల్ట్ అయిపోవాలండి, ఇందులో బాగా ఉడికి మెత్తగా అయిపోవాలి. ఉప్పు వేసుకుందాం, కల్లుప్పు. ఒకసారి బాగా కలిపేసుకుని, పసుపు సరిపోతుంది, ఆల్రెడీ వేసేసాను కదా. బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. చక్కగా మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోయింది. ఓకే అండి, మూత పెట్టాను, అది మగ్గిద్ది. మగ్గిన తర్వాత చూద్దాం. ఈ లోపైతే మీరు మన వీడియోకి ఒక లైక్ చేసి, ఖచ్చితంగా కొత్తగా ఎవరైనా చేస్తే, ఇప్పుడు మన వీడియోని చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. ఇంకా మన ఛానల్కి మంచి గ్రోత్ ఉండేది, మా బిజినెస్కి కొంచెం హెల్ప్ అయింది. ఓకే అండి, అంతవరకు వచ్చిందో చూద్దాము. మగ్గిపోయింది శుభ్రంగా. కారం వేసేసుకున్నాం ఇప్పుడు. మన కారం వేయంగానే 7 సందులు అవతలకు వస్తుంది స్మెల్ నిజంగా. సూపర్. ఓకే అండి, వేగిపోయింది కదా. గుడ్లు వేసేసుకుందాం. ఎప్పుడెప్పుడు ఇద్దరం చూస్తారండి మా ఆయన. గుడ్డు వేయంగానే గుడుక్కుని మింగుతాకి. ఇదిగోండి, ఈ చేపలు కూడా వేసేసుకున్నాం. ఇది కూడా వేస్ట్ చేయాలి. చూసారు కదా, నేను వీటితో పాటే నేను మెత్తాలు కూడా వేసేసాను. కొంచెమే వాటర్ పోస్తా, ఎక్కువ కూడా పోయాను. మీరు చూడండి, 1/2 గ్లాస్ పోస్తాను. ఇదిగోండి, 1/2 గ్లాస్ వాటర్ పోస్తున్నా. ఆహా, ఏమి నా భాగ్యము అనుకుంది కూర. వండంగానే వేడిగా కుమ్మేయాలి అన్నట్టుంది నిజంగా. సూపర్. చూసారా ఫ్రెండ్స్, నీట్గా అయితే కలిపేసుకున్నాం. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము. 10 నిమిషాలు పట్లా ఆడిచ్చేద్దాం. 10 నిమిషాల్లో అయిపోయింది. ఇలా మూత పెట్టి మళ్ళీ అలా వచ్చేద్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూద్దాము. అబ్బా, ఇదిగోండి అయిపోయింది. సూపర్ అంటే సూపర్గా ఉంది. చూడండి, కనీసం ఈ చేప ముక్క కూడా నలగలేదు. అదే అంటే విరిగిపోలేదు. ఇదిగోండి, చూసారు కదా, ముక్కలుగా ఉన్నాయి. ఇంత చక్కగా ఉన్నాయో. అయిపోయిందండి, ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను. పిల్లలకైతే కారైతే పెట్టేస్తున్నానండి. ఒక గుడ్డేసి కొంచెం గ్రేవీ వేసేస్తున్నాను. మళ్ళీ పచ్చిమిర్చి అలాంటివి ఏమి వేయకూడదు వాళ్ళకి. ఓకేనండి, నేను క్యారేజీలు పెట్టేశాను. మళ్ళీ ఏంటంటే పిల్లలకి డ్రై ఫిష్ అవి పెట్టారని కొంతమంది అంటారు. ఎందుకంటే మా పిల్లలు తింటారండి. నేను అలవాటు చేశాను అన్నీ కూడా చిన్నప్పటి నుంచి. డ్రై ఫిష్ ఇలాంటివి తింటారు, గుడ్డు, మరి ఈ మెత్తళ్ళు ఇలాంటివి తింటారు వాళ్ళు. ఇంకా నేను వాళ్ళు అలవాటు చేశాను వాళ్ళకి. మేము ఏంటంటే ఇంకా వాళ్ళు అదే తింటారు. ఇది తినము అది తినము అలా ఏం అనరండి, చక్కగా తినేస్తారు ఏం పెట్టినా సరే. నేనైతే క్యారేజ్ ఇచ్చేసి వచ్చేస్తాను కాబట్టి వచ్చిన తర్వాత ఇక మేము ముగ్గురం కూర్చుని దీని టేస్ట్ ఏంటన్నది మీకు చెప్తాను. ఓకేనా? ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం ఎలా ఉందో కర్రీ.
మెత్తలు ఇదిగోండి, మెత్తలు చూడండి, చూపిస్తాను అన్నాగా. ఇదిగోండి, చూసారు ఎలా ఇరిగిపోయిందో. అదే పిచ్చి మెత్తలు అనుకోండి, కెమికల్ మెత్తల్లో అవి అసలు అవ్వవు, మనం నదిలితేనే అవ్వవు. సూపర్గా ఉన్నాయి. వంజరం ముక్క సూపర్. అద్దరిపోయింది కూర. ఏం కూర తెచ్చుకున్నావు నువ్వు? నేను వంకాయ పెసరపప్పు తెచ్చా. వంకాయ పెసరపప్పు ఉండేవా? వంకాయలు అంటే ఇష్టం కదా నీకు, బాగా ప్రాణమా? తింటా, అంత ఇష్టం ఏం కాదు, తింటాను. వంకాయ టమాటా అంటే చాలా ఇష్టం. కాకపోతే బావకి, మా ఆయనకి ఇష్టం ఉండదు అది. పెసరపప్పు అయితే ఆయనకి ఇష్టం, టమాటా అయితే నాకు ఇష్టం. అందుకే ఎండు చేపల కూర వేసుకోవా? వేసుకోనుగా తిన్నవాళ్ళు. ఉసిరికాయ చూసారా? ఉసిరికాయ పచ్చడి తెచ్చుకున్నావు అందుకని. ఉసిరికాయ పచ్చడి తెచ్చా. ఫ్రెష్గా పెట్టాం కదా, కొత్త పచ్చడి ఎలా ఉంటుందో. చాలా బాగుందండి పచ్చడి అయితే. అసలు మా అమ్మ చాలా టేస్ట్ ఉంది. ముక్క కూడా చక్కగా గట్టిగా చూసారా, మెత్త బాగుంది. ఉసిరికాయ తిను. ఎక్సలెంట్గా ఉందండి పచ్చడి మధ్యలో. రోజుకు ఒక పచ్చడి తింటావా? టేస్ట్ చూస్తూ ఉంటావా? ముక్క కూడా చాలా బాగుంది. తినేసావు గుడ్డు? వంజరం ఎలా ఉంది? నోట్లో నుంచి మాటలు రావట్లే. వంజరం అంతే, అంత బాగుంది టేస్ట్. లైట్ సాల్ట్ ఉందా లేకపోతే చప్పగా ఉందా, ఉప్పు ఉందా? లైట్ సాల్ట్ ఉంది, అసలు ఉప్పగా లేనే లేదు. చేప లైట్గా ఉంది. వేపుకొని కూడా తినొచ్చా? మామూలు పప్పు చారులోకి, సాంబార్లోకి వేపుకొని తిన్నా ఎక్సలెంట్గా ఉండిద్ది అయితే, లైట్ సాల్ట్ ఉంటే. తినను కూడా. 200 అంట పావు కిలో. పెట్టేస్తున్నావు నాకు కూడా. నువ్వు తింటే నాకు కూడా ఆకలేస్తుంది. మరి పచ్చడి కాదు, నాకు వంజరం నువ్వు పచ్చడి తింటావని ఇప్పుడు ఎవరు అడిగినారు చెప్పు? నువ్వు పచ్చడి తినేవాళ్ళ కనిపిస్తున్నావా అసలు?
నీకు 2 గుడ్లా? నీకు కూడా వేసుకోవాలని ఉంది. నా ప్లేట్ మీద ఎందుకు నీ కళ్ళు? నా మాట అది వేసుకోండి. ఎందుకు దాని గుడ్డు మీద దిష్టి ఆడుతున్నావా ఏంటి? అలా ఉండిపోయా గుడ్డు దగ్గరే. సరే నేను కూడా తినేస్తున్నా, అయితే ఆకలి వస్తుంది. నీదేది కూర ఇది? నీకు ఇష్టమైన కూర చూపించలేదు నువ్వు నాకు. ఇంకా నాకు ఇష్టమైంది కాదు, మా ఆయనకి ఇష్టమైంది, అందుకే పచ్చడేసుకోండి. ఏం కూర? వంకాయ పెసరపప్పు. అంతే, తెలుగు గొడవటి పోతున్నదని కాదు. ఓకే, అయితే మీరిద్దరు తింటుంటే నాకు నోరు అవుతుంది. నువ్వేమో చక్కగా పచ్చడి వేసుకొని తినేసావు, ఇదేమో 2 గుడ్లు వేసుకొని ఆల్రెడీ తినేసింది అనమాట. అందులో నాకు ఇష్టమైన కోడిగుడ్డు, ఎండి చేపలు. ఉసిరికాయ పచ్చడి కూడా సూపర్ ఉంది అసలు, చాలా బాగుంది పచ్చడి. ఫ్రెష్ కదా, చాలా బాగుంది. టేస్ట్ చూస్తా ఇప్పుడు నేను కూడా దీని పొజిషన్ అసలు ఎలా ఉంది ఏంటన్నది. వంకాయలు ఉన్నాయిగా, వేయలేదు ఏంటమ్మా ఇవాళ? అంటే ఇప్పుడు వంకాయ రొటీన్ అయిపోతుందని. మొన్న వేసావు కదా అని వేయలేదా? మొన్న ఊరిని జస్ట్ ఒక్క వంకాయ వేసినట్టున్నది. పండుగరక వంకాయ, అందుకని చెప్పి బంగాళదుంప అన్న వేయాల్సింది, ఇందులో బాగుండేది. దోసకాయ వేసిన ఎక్సలెంట్ గా ఉంటాయి ఈ ఎండి చేపల్లో వంజనం. అయినా మన పండుగరక వంకాయ టేస్ట్ ఇంకా మర్చిపోలేకపోతున్నాను నేనైతే. ఎగురుతున్నాను, చాలా బాగుంది. నెత్తలు చక్కగా నోట్లో పెట్టగానే కరిగిపోతుంది. ఏదైనా బోటు నెత్తలే బయట మార్కెట్లో సంతలో కొనను. ఎక్కువ మీద తయారు చేసి మరి ఏదన్నా వాడతారేమో తెలియదు. ఈ బోట్ మీద ఎండబెట్టిన నెత్తలు మాత్రం భలే రుచిగా ఉంటాయి. ఎందుకన్నా ఏమీ వాడరాలి కాబట్టి. గుడ్డు అంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఎండు చేపలు ఎప్పుడు వండినా గుడ్లు వేయమంటాను. మొన్న అయితే ట్రే తెస్తే అయిపోయినాయి చాలా, ఒక 10 రోజుల నుంచి, అందుకని గుడ్లు వేయట్లేదు ఇంట్లో. తెప్పిస్తారు. వంజరం మొక్క, వంజరం నేను 4 ముక్కలు వేసుకున్నాను, నాకు బాగుంది. బాబా బాగుందా? వంజరం అయితే అదిరిపోయింది టేస్ట్. మాటలు రావని చెప్పారు. ఆ పెద్ద వంజరం ఉండిద్ది, బోన్లెస్ వచ్చింది అంటే ఇంత మొక్కల కింద. అదైతే మరి నేను తినండి, నాకు ఇష్టం ఉండదు. మళ్ళీ ఈ వంజరాలు తింటా చిన్నవి, అది నెమలి కోణం, మొక్క కట్ చేసి ఇచ్చేది కోణం అన్నమాట అది. ఈ వంజరం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఉప్పు కూడా ఉండదండి ఇందులో, ఎందుకంటే మనం సొంతంగా చేపించుకునే కాబట్టి వాళ్ళతో ఎక్కువ ఉప్పు పెట్టచ్చు అనమాట, బాగుంటాయి టేస్ట్. లైట్గా పెడతారు. చేప కూడా నేను తెచ్చినప్పుడు చూసాను, చాలా ఫ్రెష్గా ఉంది చేప, ముళ్ళు కూడా లేవు. సేమ్ మనం మటన్ ముక్క తిన్నట్టు తినేయచ్చు, మధ్యలో సెంటర్ ముళ్ళు ఒకటి ఉంది. గుడ్డు మీదే ఉంది నీ కళ్ళు మొత్తం. చాలా ఇంకా
చాలా ఇంకా సూపర్. ఓకే ఫ్రెండ్స్, తినేసాము, చూసారు కదా, అయిపోయింది. మంచి భోజనం చేసాం అనమాట. అంటే అంత బాగుంది కూర, ఎక్సలెంట్గా ఉంది. నేను వండిన తీరు మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేసేయండి. నేనైతే అలాగే వండుతా. అల్లం పేస్ట్లు ఇలాంటి మసాలాలు ఏమి వీటిలలో వేయను, వేసినా మాకు నచ్చదు. అంటే మేము అట్లా తింటాం అనమాట. కూర అయితే అద్దరిపోయింది, టేస్ట్ సూపర్గా ఉంది. చక్కగా 2 గుడ్లు వేసుకొని 2 చేపలు వేసుకొని 2 మెత్తలు వేసుకొని తిన్నా. టేస్ట్ అయితే ఇరక్కడేసింది. చేపలు అయితే చాలా బాగున్నాయి. అసలు ఆ ముక్క తీసుకుని తింటుంటే అసలు ఆ ఫ్లేవరే అద్భుతం. అసలు ఇంకా ఈ జన్మకి ఏం కావాలి, ఇలాంటి ఒక మంచి భోజనం తప్ప అనిపించేలా ఉందన్నమాట కూర. చాలా బాగుంది. మా ఆయన కూడా తినేసారనమాట ఫుల్గా, చక్కగా నీట్గా వేసుకొని ఒక్కో చేప ముక్క వంజనం అయితే అద్దురుసు అనమాట టేస్ట్. ఇక మెత్తల విషయానికి వస్తే, మెత్తలు బోట్ మెత్తలు కదండి, స్మూత్గా చక్కగా నోట్లో పెట్టగానే చక్కగా కరిగిపోయేలాగా అంత బాగున్నాయి. మీరు కనుక ఆలస్యం చేస్తే ఖచ్చితంగా ఇలాంటి మెత్తలు దొరకడానికి చాలా టైం పట్టేసింది మళ్ళీ. ఓకేనా ఫ్రెండ్స్, మన దగ్గర అయితే డ్రై ఫిష్ అన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏమైతే వీడియోస్లో చూపిస్తున్నామో అన్ని రకాల డ్రై ఫిషెస్ అయితే ఉన్నాయి. మీరైతే త్వరగా చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి. ఇంకా ఫ్రీ షిప్పింగ్తో మీ ఇంటికి 2 డేస్లో మీ ఇంటి దగ్గరికే వస్తాయి అన్నమాట. అది కూడా ఫ్రీ షిప్పింగ్ అంటే గుర్తుపెట్టుకోండి. ఫ్రీ షిప్పింగ్ అంటే ఆంధ్ర, తెలంగాణ, హైదరాబాద్ మినహాయించి మిగతా వాళ్ళందరికీ ఫ్రీ షిప్పింగ్ అనమాట. హైదరాబాద్ మినహా ఆంధ్ర, తెలంగాణ ఫ్రీ షిప్పింగ్. మళ్ళీ ఈ చెన్నై వాళ్ళు, ఈ బెంగళూరు వాళ్ళు వీళ్ళందరూ అడుగుతున్నారు ఫ్రీ షిప్పింగ్ అన్నారు. కానీ మొన్న ఢిల్లీ నుంచి ఫ్రీ షిప్పింగ్ వేరే రాష్ట్రాల వాళ్ళకి లేదండి, ఓన్లీ ఆంధ్ర, తెలంగాణకి ఉంది. అది కూడా హైదరాబాద్కి కూడా లేదు. హైదరాబాద్కి అయితే మీరు ఎంత ఆర్డర్ చేసుకున్నా సరే ఓన్లీ 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ కడితే సరిపోతుంది. అది ఫ్రెండ్స్. అయితే ఇంకా ఫుల్గా నీట్గా చక్కగా తినేసాము. ఇంకా దేవి అయితే నాన్ వెజ్ తింది కాబట్టి వంకాయ పెసరపప్పు తెచ్చుకుంది, చక్కగా వేసుకుని ఉసిరికాయ పచ్చడి వేసుకుని తినేసింది. సూపర్గా ఉందంట పచ్చడి. కొత్త ఉసిరికాయ కదండి, మొన్న 2 డేస్ అయింది చేసి. అలాగే నేనైతే లాస్ట్ ముద్దకి గోంగూర పచ్చడి నా మోస్ట్ ఫేవరెట్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది మన దగ్గర గోంగూర పచ్చడి. పొడి గోంగూరతో పచ్చడి చేస్తాం కదండి, అది పులిహోర గోంగూర చాలా బాగుంది. లాస్ట్ ముద్దకి ఇంత ముద్దకి వేసుకొని కలుపుకొని తిన్నా. సూపర్ అంటే సూపర్గా ఉంది. మన దగ్గర గోంగూర పండుమిర్చి, మళ్ళీ మా అమ్మలు పండుమిర్చి, టమాటా, కాకరకాయ, అల్లం, ఉసిరి, చిక్కుడుకాయ, మామిడికాయ, ఇక ఇలా అన్ని రకాల వెజ్ పికిల్స్ అయితే ఉన్నాయి. వెజ్ పికిల్స్ మన దగ్గర ఒకసారి ట్రై చేశారంటే ఇంకెప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర కూడా తినరు, అంత టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే నేను ఇంత బల్లగుద్ది చెప్తున్నా, టేస్ట్ మేము ఇస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. సూపర్గా ఉంటాయండి వెజ్ పికిల్స్, ఖచ్చితంగా ట్రై చేయండి. అట్లాగే చికెన్, మటన్, ప్రాన్స్, పీతలు, చికెన్ బోన్లెస్, పీతలు, రొయ్యలు, నాటుకోడి, పారంకోడి, ఇక అన్ని రకాల గోంగూర బోటి, అన్ని రకాల పికిల్స్ అయితే మన దగ్గర. నాన్ వెజ్ కందనకాయ అండి, గిజాడ్ కందనకాయ, మీరు ఏమేమి నాన్ వెజ్లో ఉంటాయండి అన్నీ చేసిస్తామన్నమాట. అదండి విషయం. అన్ని రకాల నాన్ వెజ్ పికిల్స్, మళ్ళీ వెజ్ పికిల్స్, డ్రై ఫిష్, కారం అండి. అబ్బా కారం అసలు ఏ కూరలో, కనీసం కూరగాయల్లో వేసి వండుకొని తిన్నా కూర ఎంత బాగుంటుందంటే అంత అద్భుతంగా ఉండిద్ది మన దగ్గర ఉన్న కారం. మన దగ్గర తీసుకునే వాళ్ళందరూ మ్యాక్సిమం 5 kgs 3 kgs నుంచి తీసుకుంటారు. ఈ లోపు కేజీ 2 kg చాలా అంటే చాలా తక్కువ, వేల మీద లెక్క పెట్టచ్చు. అలాంటి వాళ్ళని 5 kgs 3 kgs తీసుకునే వాళ్ళు చాలా మంది అండి. బాగా వెళ్ళిద్ది మన దగ్గర కారం. పసుపు ఇప్పుడు మేము కారం ఆడిస్తాము, ఏంటి భద్రాచలం నుంచి తెప్పించుకుంటామండి. కండగల మిర్చి సూపర్గా ఉంటుంది టేస్ట్. మళ్ళీ మనం కారం కోసం ఇంకేం మిర్చి కలపవసరం, అదే కారం ఉంటుంది, ఘాటు ఉంటుంది, బాగుండిద్ది. కారం అయితే చక్కగా మసాలాలు కలిపి పట్టించి ఆడిచ్చేస్తానమాట. తర్వాత వెల్లుల్లిపాయలు అది పట్టేసి ఆరబెట్టిన తర్వాత చక్కగా కలిపేస్తా కారంలో. అసలు ఆ స్మెల్కే మన ముక్కు రంధ్రాలన్నీ ఇదైపోతాయి అన్నమాట, అంత బాగా వచ్చింది కారం. కాకపోతే పసుపు కూడా మన దగ్గర ఒరిజినల్ పసుపు అండి, గోపురం పసుపు కొమ్ములు అనమాట. అవి తీసుకొచ్చి చక్కగా ఆడించి మిల్లి పట్టించి చక్కగా ప్యాక్ చేసి అమ్ముతూ ఉంటాం అనమాట. అదండి సంగతి. మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ చెప్పేసాము. కాకపోతే ఇంకా త్వరలో కూడా ఏమన్నా చెయ్యాలి అన్న ఆలోచన కూడా నాకు ఉంది. చూస్తాను, దాన్ని బట్టి ఆలోచిస్తాను. ఇంకా మన కొంచెం పెంచుకునే ఆలోచన అయితే ఉంది. అది నేను ముందుగా మీకే చెప్తాను ఏం చేస్తున్నా ఏంటి అన్నది. కానీ పెడదాం, ఇంకా బిజినెస్ కొంచెం
పెంచుదాం అనమాట. అదండి ఇప్పటివరకు కూడా మమ్మల్ని మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ముందు కూడా సపోర్ట్ చేయండి. అలాగే మంచి మంచి ఆర్డర్స్ ఇస్తున్నారు. నిన్నైతే డ్రై ఫిష్ ఆర్డర్స్ మొత్తం మోగిపోయింది అనమాట ఫోను. చాలా అంటే చాలా వచ్చినాయి. ఓన్లీ డ్రై ఫిష్ ఆర్డర్సే 3 వంతులు వచ్చినాయి అనమాట. అంత బాగా వెళ్తున్నాయి. అందరు కూడా బాగున్నాయి సంజు గారు. డ్రై ఫిషెస్ చాలా ఒరిజినల్గా ఉన్నాయి, చాలా క్వాలిటీగా ఇస్తున్నారు మాకు, చాలా బాగున్నాయి మీ పికిల్స్ అని చెప్పి మీ డ్రై ఫిషెస్ అని చెప్పి అంటున్నారండి. ఎక్కడెక్కడి నుంచో కూడా ఆర్డర్స్ తీసుకుంటున్నారు. చక్కగా మనం కూడా పంపిస్తున్నాం. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, మంచి రివ్యూస్ ఇస్తున్నారు. ఇక అదండి సంగతి. ఇక మీరు కూడా ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన దగ్గర ట్రై చేయండి. ఇక మళ్ళీ మళ్ళీ వదలరు అనమాట మన ఛానల్ని, అంత టేస్ట్ ఉండిద్ది. ఓకేనా ఫ్రెండ్స్, మరి అది సంగతి. ఇంకా ఇవాళకి ఇదైతే వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.